హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదే విధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీ ఇవాళ ఓపెన్ అవ్వడం పాజిటివ్ గా ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన రేంజ్ వచ్చేసి ప్రీవియస్లీ ఒక గ్యాప్ ఏరియా, అంటే గ్యాప్ ఏరియా వచ్చేసి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లేక కూడా యాక్ట్ చేస్తుంది. సో మనం చూసాము మార్కెట్ అనేది, ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తాను, క్లియర్లీ మీకు అర్థమవుతుంది. సో డైలీ టైం ఫ్రేమ్ లో ప్రీవియస్లీ కూడా ఇలా జరిగింది. సో లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, గ్యాప్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియా లెక్క కూడా యాక్ట్ చేస్తుంది అని చెప్పి. ఇక్కడ మీరు చూడండి డౌన్ సైడ్ కి వన్స్ మార్కెట్, ఇక్కడ మార్కెట్ లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ లో పాజిటివ్ గా మార్కెట్ అప్ సైడ్ అయింది. సేమ్ కేస్ లో ఇవాళ కూడా మీరు చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ ఏరియాలో మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో నిన్నటి వ్యూ మనకి పాజిటివ్ ఉండే, కాకపోతే మార్కెట్ అనేది ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెన్ అయిన ఉంటే అప్ సైడ్ 24,300 అండ్ 400 వరకు మార్కెట్ లో అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే. బట్ మార్కెట్ ఓపెన్ అవ్వడమే పాజిటివ్ గా ఓపెన్ అయింది కాబట్టి అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది. అండ్ డౌన్ సైడ్ కి ఎప్పుడైతే మార్కెట్ ప్రీవియస్ డేస్ హైస్ కిందికి ఎప్పుడైతే ప్రైస్ వచ్చిందో అక్కడ నుంచి ఇంకా కంటిన్యూషన్ అయింది అండ్ డౌన్ సైడ్ కి. అండ్ ఈ లెవెల్స్ కిందికి వస్తే మనం బేరిష్ లో ప్లాన్ చేయొచ్చని ప్రీవియస్లీ చాలా వీడియోస్ లో చెప్పాను. ఎప్పుడైనా సరే డేలో హైస్ అండ్ లోస్ ఏవైతే ప్రీవియస్ డే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, ప్రీవియస్ డే హైస్ అండ్ లోస్. ఎప్పుడైతే ప్రైస్ అనేది గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయింది అనుకోండి, సో గ్యాప్ అప్ కేస్ లో మార్కెట్ ఓపెన్ అయింది అండ్ డౌన్ సైడ్ వచ్చి ప్రీవియస్ డే హైస్ కిందికి వచ్చేసిందంటే ఈ ఏదైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో దాంట్లో స్ట్రెంత్ లేనట్టు, అండ్ ఈ గ్యాప్ అప్ ఏదైతే ఓపెన్ అయిందో అది హోల్డ్ చేస్తలేదు అని చెప్పి మనకి క్లియర్ సైన్ ఉంటుంది. ప్రీవియస్ డే అప్పటి వరకు గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అప్పటి వరకు మార్కెట్ లో అది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది, అండ్ ఎప్పుడైతే మార్కెట్ ఆ లెవెల్స్ కిందకి వచ్చేస్తుందో అది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, అండ్ దాని కిందకి వస్తే మనం బెరిష్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఇవాళ అదే జరిగింది. అండ్ ప్రీవియస్ డే లోస్ కింద మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఏదైతే లో ఉంటుందో ప్రీవియస్ డేది లో అది కూడా ఇంపార్టెంటే. అండ్ ఎప్పుడైతే మార్కెట్ ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చి రిజెక్ట్ చేస్తే అక్కడ నుంచి బెరిష్ లో ప్లాన్ చేయొచ్చు, లేదా ఆ ప్రీవియస్ డే లో బ్రేక్ అయ్యి అప్ సైడ్ కి వెళ్ళిందంటే ఏదైతే డౌన్ సైడ్ లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో సో దాంట్లో స్ట్రెంత్ లేనట్టు అండ్ అప్ సైడ్ కి స్ట్రాంగ్ రికవరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. సో ఇది చాలా సార్లు జరిగింది, మల్టిపుల్ టైమ్స్ మనం నిఫ్టీలో అది చూస్తాము. సో దీన్ని ఫాలో అవ్వండి ఇంట్రాడేలో. ఓకే, సో ఇక్కడ మనకి ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అండ్ మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్ కి ఆల్మోస్ట్ 24,100 కి దగ్గరకి ప్రైస్ వచ్చింది. అండ్ ఇప్పుడు 24,100 లెవెల్ దగ్గర అండ్ మార్కెట్ ఈ ప్రైస్ దగ్గర మార్కెట్ లో ఒక సపోర్ట్ ఉంది. ఓకే, సో మార్కెట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేయవచ్చు మార్కెట్ లో. ఒకవేళ 24,100 లెవెల్ నుంచి మార్కెట్ లో చిన్నగా రికవరీ కూడా వచ్చింది, ఇక్కడ నేను చూపిస్తాను. సో మార్కెట్ లో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెయిట్ ఏ మినిట్, సో ఇక్కడ మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుందాం. సో నిఫ్టీలో చూడండి మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే మార్కెట్ ఇక్కడ 24,100 దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ అప్ సైడ్ ఇక్కడ నుంచి బౌన్స్ వచ్చింది, ఆల్మోస్ట్ ఆల్ 138 to 140 పాయింట్స్ అప్ సైడ్ కి వచ్చింది. దాని తర్వాత మార్కెట్ లో ప్రీవియస్ డే మార్కెట్ ఏదైతే హైస్ ఉండేనో అదే పర్టికులర్ హైస్ దగ్గర మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఉండే అండ్ అక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. సో రేపటికి ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఏదైతే మార్కెట్ లో ప్రీవియస్లీ దానికన్నా ముందు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది మార్కెట్ లో, ఆ లెవెల్స్ కిందికి వచ్చినట్టే వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ లో రికవర్ చేసింది. ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది రేపటికి, అంటే 24,150 లెవెల్ ఏదైతుందో అది మనకి రేపు సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది అండ్ 24,100 లెవెల్ సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది. ఓకే, సో మార్కెట్ ప్రైస్ కనుక 24,100 కింద బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం డౌన్ సైడ్ బేరిష్ లో ప్లాన్ చేయండి డౌన్ సైడ్ కి, అండ్ డౌన్ సైడ్ టువర్డ్స్ మార్కెట్ 24,000 లెవెల్ అండ్ దాని కింద 23,900 లెవెల్ వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళొచ్చు ఎప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితే. ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్స్ కిందకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ నిన్నటి మార్కెట్ లో ఏదైతే లో ఉందో దాని లెవెల్స్ పైన మార్కెట్ అనేది వచ్చేసింది కాబట్టి ఏదైతే డౌన్ సైడ్ లో ఇది ఉందో ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్. ఓకే, మార్కెట్ నిన్నటి లోస్ కింద ఇది ఫేక్ బ్రేక్అవుట్. వన్స్ మార్కెట్ కనుక ఆ లెవెల్స్ కిందకి వెళ్ళింది అనుకోండి అప్పుడు ఇదే సెల్లింగ్ అనేది కంటిన్యూషన్ అవ్వచ్చు అండ్ డౌన్ సైడ్ కి ఫర్దర్ గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
సో అప్ సైడ్ కి మార్కెట్ వెళ్ళాలంటే మార్కెట్ ఇక్కడ మనం చూడాల్సింది, అప్ సైడ్ కి మార్కెట్ వెళ్ళాలంటే ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ మార్కెట్ ఇవాళ రిజెక్ట్ చేసింది దగ్గర దగ్గర 24,250 లెవెల్ దగ్గర, అండ్ అప్ సైడ్ లో 24,300 లెవెల్ దగ్గర చాలా కన్సాలిడేషన్ జరిగింది. ఓకే, ఈ పర్టికులర్ ఏరియాలో మన ఆల్గో సపోర్ట్ లెవెల్ గుండా కన్సాలిడేషన్ జరిగి దాని తర్వాత బ్రేక్ డౌన్ అయింది. ఈ లెవెల్ వచ్చేసి 24,300 లెవెల్, అంటే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 24,300 24,250 లెవెల్స్. సో ఈ లెవెల్స్ కింద ఉన్నంత సేపు మార్కెట్ ఇక్కడ కొంచెం మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 24,250 to 300 బ్రేక్అవుట్ అయింది అనుకోండి అప్ సైడ్ కి, స్ట్రాంగ్లీ మార్కెట్ అప్ సైడ్ కి ఫర్దర్ గా కంటిన్యూషన్ అవ్వచ్చు. ఇక్కడ మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ డౌన్ సైడ్ కి మార్కెట్ వెళ్ళాలంటే 24,150 to 24,100 కింద బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ఉందో, ఓకే, సో హయ్యర్ టైం ఫ్రేమ్ లో యాజ్ ఆఫ్ నో గ్యాప్ ఏరియా ఏదైతుందో అది రెసిస్టెన్స్ లకి యాక్ట్ చేస్తుంది. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ లో బ్రేక్అవుట్ కాకుంటే అప్పటి వరకు మార్కెట్ లో బేరిష్నెస్ ఉండొచ్చు. అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ కొంచెం వీక్ గానే ఉంటుంది. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ కింద మార్కెట్ లో డౌన్ సైడ్ లో ఇంకా కంటిన్యూషన్ అవుతుంది, ఈ గ్యాప్ మొత్తం కూడా ఫిల్ చేస్తారు. ఓకే, సో అప్పుడు మార్కెట్ 24,000 to 23,900 ఇంపార్టెంట్ లెవెల్స్ బయర్స్ కి. సో బయర్స్ ఈ లెవెల్స్ ని హోల్డ్ చేస్తే అప్ సైడ్ కి పాసిబిలిటీస్ ఉంటాయి, లేకుంటే మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా బయర్స్ కి. అండ్ అప్ సైడ్ కి కూడా ఇంపార్టెంట్ ఏరియా బయర్స్ కి ఇది 24,250 to 24,300. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ స్ట్రగుల్ అవుతుంది. ఈ లెవెల్స్ పైన మార్కెట్ లో బ్రేక్అవుట్ అవుతే అప్పుడు ఫర్దర్ గా కంటిన్యూషన్ అవ్వచ్చు అప్ సైడ్ కి, అంటే అప్పుడు మార్కెట్ అనేది 24,600 and 24,800 వరకు కంటిన్యూషన్ అవ్వచ్చు. సో ఈ లెవెల్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో యాజ్ ఆఫ్ నో రేపటికి వ్యూ సింపుల్. రేపు మార్కెట్ కనుక ఏదైతే ఇవాళటి లోస్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మనం డౌన్ సైడ్ కి కంటిన్యూషన్ అవ్వచ్చు. లేదా మార్కెట్ 24,100 and 150 లెవెల్ ని హోల్డ్ చేస్తూ మార్కెట్ 24,250 లెవెల్ అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయితే అప్పుడు మన వ్యూ వచ్చేసి సిఈ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, క్లియర్ అండి నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కోసం, సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుందాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ ఏదైతే గ్యాప్ ఏరియా ఉందో దాని కింద ఉంది. అండ్ నిన్నటి క్యాండిల్ మీరు చూసారనుకోండి, నిన్న ఒక రివర్సల్ క్యాండిల్, ఆ రివర్సల్ క్యాండిల్ ని యాజ్ ఆఫ్ నో ఆక్యుపై చేసి ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. బట్ స్టిల్ ఇక్కడ డౌన్ సైడ్ లో ఒక సపోర్ట్ ఉంది. ఇక్కడ మార్కెట్ లో ఈ పర్టికులర్ ఏరియా వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్స్ ఒక హైస్ ఉన్నాయి. అండ్ ఈ లెవెల్స్ యాక్ట్స్ యాజ్ సపోర్ట్ లకి యాక్ట్ చేస్తుంది. అది వచ్చేసి మనకి 56,000 దగ్గరలో. మార్కెట్ 56,000 లెవెల్ కిందికి వస్తే అప్పుడు ఫర్దర్ గా సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ గానే ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో ఒకవేళ ఇక్కడ నుంచి హోల్డ్ చేసింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ బౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ 56,000 కింద ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం బేరిష్ లో ప్లాన్ చేయండి, అప్పటి వరకు బేరిష్ లో ప్లాన్ చేయకండి. ఓకే, మార్కెట్ ఇవాళ ఏదైతే వచ్చిందో అది జస్ట్ ఒక ప్రాఫిట్ బుకింగ్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి మనం చూసామనుకోండి, డౌన్ సైడ్ లో మార్కెట్ అనేది చాలా అప్ సైడ్ కి మూవ్ అయింది. డౌన్ సైడ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ మనం చూసామనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 13 to 14% మనకి రికవరీ చేసింది మనకి. అండ్ అదే విధంగా నిఫ్టీ చూసామనుకోండి, నిఫ్టీ డౌన్ సైడ్ నుంచి మనం చూసామంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి అప్ సైడ్ కి మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 10% దగ్గరగా ఆల్మోస్ట్ ఆల్ రికవర్ చేసింది. కాబట్టి ఇవాళ ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది. ఓకే, సో ఇది కంటిన్యూషన్ అవ్వాలి అంటే, ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అవ్వాలంటే నిఫ్టీలో ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు కొద్దిగా మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో క్లియర్ సైన్ 24,150 and 24,100 కింద ఉంటే బెరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 24,250 పైన ఉంటే మార్కెట్ అగైన్ 24,300 ని బ్రేక్ చేయడానికి వెళ్తున్నట్టు. ఒకవేళ అది బ్రేక్ చేస్తే అప్పర్ సైడ్ కి పాసిబిలిటీస్ ఉంటాయి. క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సెక్స్ చూసుకుందాం. అండ్ ఇక్కడ సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ రెండు సేమ్ ఉంటాయి. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండే బ్యూటిఫుల్ ట్రేడ్స్ అయితే క్యాప్చర్ చేసి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ సింపుల్ ప్రైస్ యాక్షన్ ఫాలో అయింది అలా సెన్సెక్స్ లో మనం చూసామనుకోండి. సో ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిందో, ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా 915 క్యాండిల్ ఒక లోస్ ఫస్ట్ బ్రేక్ చేసింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ టెస్ట్ చేసింది ఒకసారి. కంటిన్యూస్లీ మార్కెట్ ప్రీవియస్ ఏదైతే డే ఒక హైస్ ఉన్నాయో ఆ లెవెల్ సపోర్ట్ లకి యాక్ట్ చేసింది. దానిపైన కన్సాలిడేషన్ జరిగింది. కంటిన్యూస్లీ రివర్సల్ క్యాండిల్స్. ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ డౌన్ అయిందో అండ్ సింపుల్ ట్రెండ్ లైన్ డ్రా చేసినా సరే మీకు క్లియర్లీ అర్థమవుతుంది ఇక్కడ బ్రేక్ డౌన్ అయిందో అక్కడ నుంచి మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అయింది. సో ఇక్కడనే మనం ట్రేడ్ కూడా ప్లాన్ చేసాం. అండ్ ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్ లో ఫర్దర్ సెల్లింగ్ కంటిన్యూషన్ అయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్ సైడ్ కి మార్కెట్ వచ్చిన తర్వాత సేమ్ కేస్ ఏదైతే నిఫ్టీలో నేను ఎక్స్ప్లెయిన్ చేశానో మీకు సేమ్ కేస్ ఇక్కడ కూడా ఇక్కడ కనిపిస్తుంది మీకు.
ప్రైస్ వచ్చేసి ప్రీవియస్ డే మార్కెట్ లో ఏదైతే లో ఉండేదో దాని కింద మార్కెట్ లో బ్రేక్ డౌన్ అయిన లెవెల్ ఉంది. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇవాళ అదే పర్టికులర్ పాయింట్ నుంచి రీటెస్ట్ చేసింది అండ్ ఇక్కడ కూడా మళ్ళీ మార్కెట్ అదే పర్టికులర్ పాయింట్ నుంచి పైకి వచ్చి మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా రీటెస్ట్ చేసింది. అంటే మార్కెట్ ఈ లెవెల్స్ కిందికైతే వచ్చింది అండ్ ఇక్కడ మార్కెట్ లో ఈ సపోర్ట్ 77,700 ప్రీవియస్లీ కూడా చెప్పాను. ఈ లెవెల్ అనేది ఒక సపోర్ట్ లెవెల్, అక్కడికి టెస్ట్ చేసి అగైన్ అక్కడ నుంచి బౌన్స్ చేసి స్లైట్లీ హైయర్ రైజ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది అండ్ ఏదైతే నిన్నటి మార్కెట్ ఒక లోస్ ఉన్నాయో దాని పైన మార్కెట్ క్లోజ్ చేసింది. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ 77,900 లెవెల్ అండ్ 77,700 లెవెల్ ఏదైతే ఉందో ఈ రెండు లెవెల్స్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెక్ యాక్ట్ చేస్తాయి సెన్సెక్స్ లో. ఓకే, ఈ లెవెల్స్ కిందికి ఫర్దర్ గా బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం సెల్లింగ్ కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్స్ కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం ఫర్దర్ గా సెల్లింగ్ కంటిన్యూషన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్ కి పాసిబిలిటీస్ ఎప్పుడు ఉంటాయి అంటే ఇక్కడ సింపుల్ అప్ సైడ్ కి ఈ పర్టికులర్ ఏరియా కూడా మనం చూసినట్టయితే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. అదే లెవెల్ ఇవాళ మార్నింగ్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి ఇక్కడ ఫెయిల్ అయింది. సో ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయింది. అగైన్ ఇదే పర్టికులర్ ఏరియా దగ్గర నుంచి రీటెస్ట్ చేసింది కాబట్టి ప్రైస్ ఇక్కడ నుంచి ఒకవేళ అప్ సైడ్ వెళ్ళి ఈ ఏరియాని మార్కెట్ కనుక బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం సి సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. సో 78,000 అండ్ 78,250 లెవెల్స్ పైన ఉంటే అప్పుడు మనం అప్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో రేంజ్ ని అవాయిడ్ చేయండి, బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ లో ప్లాన్ చేయొచ్చు. అండ్ 77,700 కింద బ్రేక్ డౌన్ అయితే అప్పుడు ఇంకా డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు టువర్డ్స్ 77,000 లెవెల్ వరకు సెన్సెక్స్ లో. క్లియర్ అండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నెక్స్ట్ మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం, దాని తర్వాత మనం క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. సో ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఆప్షన్ చైన్ డేటా యాజ్ ఆఫ్ నో మనం చూసామనుకోండి, నిఫ్టీ కాల్ సైడ్ మనకి 24,200 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అండ్ 24,500 లెవెల్ దగ్గర 1,06,899 ఇక్కడ మనకి కాల్ రేటింగ్ కనిపిస్తుంది హ్యూజ్ గా. సో ఇక్కడ కూడా 24,500 లెవెల్ దగ్గర 24,400 లెవెల్ దగ్గర 24,300 లెవెల్ దగ్గర కాల్ రేటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో కాల్ సైడ్ మనకి కాల్ రైటర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ కి మనం చూసినట్టయితే 24,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్, ఈ సైకలాజికల్ లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది అండ్ దాని తర్వాత 23,800 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. యాజ్ ఆఫ్ నో ఆప్షన్ చైన్ డేటా ప్రకారం అయితే మనకి సెంటిమెంట్ బెరిష్ కనిపిస్తుంది నిఫ్టీది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టో చూసుకుందాం. ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. క్రిప్టో వచ్చేసి యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి 74 to 75,000 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నో నాకైతే క్రిప్టో స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ ఉంది, బికాజ్ ఆల్రెడీ నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, మార్కెట్ నిన్న పర్టికులర్లీ ఈ పర్టికులర్ ఎక్కడ ఉండే మార్కెట్ 73,500 లెవెల్ దగ్గర ఉండే మనం వీడియో చేసినప్పుడు ఐ థింక్. సో అక్కడ నుంచి మార్కెట్ 75,000 దగ్గరికి వెళ్ళింది మళ్ళీ. అండ్ ఇప్పుడు మార్కెట్ అనేది అగైన్ 75,000 to 76,000 లెవెల్. ఈ రోజు స్లైట్లీ ఇక్కడ చిన్న రెసిస్టెన్స్ ఉంది ఏదైతే 75,000 లెవెల్, దాని తర్వాత మేజర్ రెసిస్టెన్స్ 76,000 లెవెల్. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసింది. ఇక్కడ చూడండి ఇదే లెవెల్ నుంచి బ్రేక్ డౌన్ అయింది, అదే లెవెల్ నుంచి మార్కెట్ ఒక్కసారి టెస్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు అదే లెవెల్ ని టెస్ట్ చేసి అండ్ దాని తర్వాత డౌన్ సైడ్ రావలేదు. నెక్స్ట్ క్యాండిల్ మీరు చూడండి, ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ లో సెల్లింగ్ వచ్చింది, దాని తర్వాత క్యాండిల్ లో సెల్లింగ్ వచ్చింది నెక్స్ట్ డే. బట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి మార్కెట్ లో రిజెక్షన్ వచ్చింది, బట్ నెక్స్ట్ డే మార్కెట్ లో అది హోల్డ్ చేసింది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే అది హోల్డ్ చేసింది. ఇప్పుడు మార్కెట్ కనుక ఒకవేళ స్ట్రాంగ్లీ ఈ లెవెల్ కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి, 76,000 లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ టువర్డ్స్ ఇక్కడ 78 to 79,000 వరకు కూడా ఇంకా 80,000 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బిట్ కాయిన్ లో. సో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ నా వ్యూ పాజిటివ్ ఉంది. అండ్ ఎప్పటి వరకు పాజిటివ్ ఉంది, 72,500 ఆర్ 72,000 లెవెల్ పైన ఉన్నంతసేపు నా వ్యూ పాజిటివ్ ఉంది బిట్ కాయిన్ లో. ఓకే, అండ్ అదే విధంగా ఇథేరియంకి వచ్చేస్తే ఇథేరియం 2340 ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నో. సో 23,400 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేస్తాను సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ ఏరియా ఏదైతుందో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కూడా టెస్ట్ చేసింది. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయింది, ఇక్కడ నుంచి టెస్ట్ చేసింది. అండ్ సేమ్ బిట్ కాయిన్ లో ఏదైతే చెప్పానో ఇక్కడ కూడా చూడండి మార్కెట్ ఇదే లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. బట్ ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ నిన్న రిజెక్షన్ వచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రెషర్ రాలేదు అండ్ ఇక్కడ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ 2,250 లెవెల్ పైన ఉన్నంత సేపు మార్కెట్ పాజిటివ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ లెవెల్స్ పైన ఉన్నంత సేపు పాజిటివ్. అండ్ ఏదైతే మనకి ఇథేరియం వచ్చేసి 2,400 లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ 2,800 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి
ఇథేరియంలో. క్లియర్? సో 2400 లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా అప్ సైడ్ 300 to 400 పాయింట్స్ అప్ సైడ్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి ఇథేరియంలో. ఓకే, సో మీరు బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ లేకుంటే గోల్డ్ కానీ ట్రేడ్ చేయాలనుకోండి ఏ ప్లాట్ఫామ్ లో ట్రేడ్ చేయవచ్చు? డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ లో ట్రేడ్ చేయవచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో మనం ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. ఫ్యూచర్స్ కి లెవరేజ్ ఉంది, ఆప్షన్స్ ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంది. దీంట్లో మనకి మెటల్స్ ఏదైతే ఉన్నాయో గోల్డ్, సిల్వర్ రీసెంట్ గా యాడ్ చేశారు. గోల్డ్, సిల్వర్ కూడా ట్రేడ్ చేయొచ్చు. దాంతో పాటు యుఎస్ కి సంబంధించిన స్టాక్స్ కూడా యాడ్ చేశారు. అండ్ SP500 ఉంది, అండ్ ఇండెక్స్ ఉంది. దాంట్లో టెస్లా ఉంది, నాస్డాక్ ఉంది, నివిడా ఉంది, యాపిల్ ఉంది, అండ్ సో మెనీ కాయిన్స్ ఏదైతే యుఎస్ కి సంబంధించిన టోకన్స్ ఉన్నాయో అండ్ అవి కూడా ఉన్నాయి. అంటే యుఎస్ కి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయో అవి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఇది కూడా ట్రేడ్ చేయొచ్చు. ఫ్యూచర్స్ ట్రేడింగ్, అండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కి ఎక్స్పైరీ లేదు. మన మార్కెట్స్ లో ఎక్స్పైరీ ఉంటుంది ఫ్యూచర్స్ ట్రేడింగ్ కి, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి. బట్ ఇక్కడ ఏదైతే ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఉందో దీనికి ఎక్స్పైరీ లేదు. ఓకే, ఇది ఒక బెనిఫిట్. దాంతో పాటు లెవరేజ్ కూడా ఒక బెనిఫిట్. సో ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఫస్ట్ అయితే మీకు మన మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, ఆల్రెడీ నేను చేసి పెట్టాను. సో మన యూట్యూబ్ ఛానల్ కి రండి, కోర్సెస్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కి రిలేటెడ్ గా ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను. దాంట్లో డెమో ట్రేడింగ్ ఎలా చేయాలి, అండ్ అదే విధంగా క్రిప్టో ఎలా చార్ట్స్ యాడ్ చేసుకోవాలి, క్రిప్టోలో డిపాజిట్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ స్ట్రాటజీ. ఏదైతే మనం ఫ్యూచర్స్ ట్రేడింగ్ కి చేయాల్సింది, మనకి కావాల్సింది స్ట్రాటజీ. సో అది కూడా నేను దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. అది వచ్చేసి మన క్రిప్టో స్కాల్పర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. ఇక్కడ చూపిస్తాను. ఏదైతే క్రిప్టో స్కాల్పర్ TTT ఉందో ఇది బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. చిన్న టైం ఫ్రేమ్ లో, 5 minutes టైం ఫ్రేమ్ లో, హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ చిన్న టైం ఫ్రేమ్ లో చూపిస్తుంది. దీనిలో సిగ్నల్స్ కూడా వస్తాయి బై అండ్ సెల్. దాని బేసిస్ పైన కూడా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. దాంతో పాటు ఎవరైతే మన రిఫరల్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి సపరేట్ గా కమ్యూనిటీ కూడా ఉంది, క్రిప్టో ప్రీమియం ఛానల్. ఓకే, సో దీంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను ఎవ్రీడే ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను, నిన్న ప్లాన్ చేయలేదు. సో ఆల్రెడీ మార్కెట్ కన్సాలిడేషన్ లో ఉంది. 2 days ప్లాన్ చేశాను. 2 days లో 5000+ పాయింట్స్ క్యాప్చర్ చేసాం. అండ్ 13 and 14 అండ్ నిన్న ప్లాన్ చేయలేదు బికాస్ ప్రైస్ కన్సాలిడేషన్ జోన్ లో ఉంది కాబట్టి. వన్స్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినెట్లీ మళ్ళీ క్రిప్టో ప్రీమియం ఛానల్లో ప్లాన్ చేస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ ని జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్ సింపుల్. ఫస్ట్ వచ్చేసి మీరు ఈ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసుకోండి, ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. దాని తర్వాత డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా రెఫరల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో, కమెంట్ బాక్స్ లో ఉంది. అండ్ అక్కడ నుంచి మీరు లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను, క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఇస్తాను. ఓకేనా? సో దాంతో పాటు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో TTT అని, ఇది కూడా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్, దట్ టు డెల్టా ఎక్స్చేంజ్ మెంబర్స్ కి మాత్రమే. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో చాలా మెంబర్స్ అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్ ని సర్చ్ చేసి ఫాలో అవుతున్నారు. సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. ప్లీజ్ మీరు దయచేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో, కమెంట్ బాక్స్ లో ఉన్న ఒరిజినల్ ఛానల్ లింక్ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. సో రైట్ ఛానల్ కి ల్యాండ్ అవుతారు. ఓకేనా? సో ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్, చాలా మెంబర్స్ అందరూ కూడా ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ లో మర్చిపోయి జాయిన్ అవుతున్నారు, తెలియక జాయిన్ అవుతున్నారు. ప్లీజ్ దయచేసి ఏది ఫేక్ టెలిగ్రామ్ ఛానల్, ఏది రియల్ ఛానల్ చూసి జాయిన్ అవ్వండి. ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ లో స్కామ్స్ కూడా అవుతాయి, అది కూడా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో, కమెంట్ బాక్స్ లో ఉన్నదే ఒరిజినల్ టెలిగ్రామ్ ఛానల్. అక్కడ నుంచి మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకేనా? కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై.